ఆమెకి హెల్త్ బాగాలేదు సార్, హెల్త్ బాగాలేదు. ఆమె హాస్పిటల్ ఉన్నది. పిలిచిన నగని పిలిచి తీసుకొని ఎక్స్పర్ట్ రారు, కనీసం పేషెంట్ పిలుచుకోడు. అలా పిలిచి గ్రామ ప్రజలందరి ముందట నువ్వు కూడా మాట్లాడద్దు, నువ్వు తగ్గి మాట్లాడాలి అని నన్ను చురుగ్గా చేస్తాడు గ్రామ ప్రజల ముందు. నేను వింటలేనా సార్? నాకు కావాలని ఏం లేదు సార్. నేనేమన్నా కమిషన్ అడిగినా లేకపోతే ఏమన్నా నాకు అవినీతి పనులు చేసి పెట్టమన్నా? నాకు 2 గంటల్లో కేసు ఇవ్వాలి. వాళ్ళు నిన్న 5-6 మంది ఎవరు లోపల ఉండాలి. ఏది స్టేషన్ బిల్ కాదు. మళ్ళీ చెప్తున్నా, మీరు అట్రాసిటీని రాంగ్ ఇచ్చేస్తే కాదు కరెక్ట్. ఒక గ్రామానికి మొదటి పౌరురాలు సర్పంచ్, ఒక మహిళ. ఆ మహిళ ఈ రాష్ట్రంలో కనీసం వాళ్ళకి ఈ మాత్రం ఆడబిడ్డలు బయటకు వెళ్తున్నారంటే అదే గొప్పది. అలాంటి వాళ్ళకి చులకన భావన, ఒక ఆదివాసి, ఒక మహిళ ఎస్సీ అనే మినిమం కట్టస్సి లేకుండా అతను జనరల్ స్థానంలో గెలిచిన అమ్మాయి. అంటే ప్రజలు ఆకాంక్షిస్తే, ప్రజలు కోరుకుంటే గెలిచిన ఆమె అమ్మాయి. ఆ అమ్మాయికి ఇంత కించపడేటట్టు అతను ఒక కుల దూషణగా మాట్లాడిన వాళ్ళని మీరు ఇంకోసారి ఇవ్వాలని 2 hours లో వాళ్ళ లోపల ఉండాలి. లేదంటే మీరందరూ ఆడ ఉండాలి, ఢిల్లీ ఉండాలి. మీరు సస్పెండ్ అవ్వాలనుకుంటే వదిలేయండి, లేదు వాళ్ళు కఠిన శిక్షణ. మళ్ళీ నువ్వు స్టేషన్ ఇచ్చేట మాత్రం కుదరదు. మీ సిపికి చెప్పుకుంటారో, మీ డీసీపీ చెప్పుకుంటారో చెప్పుకోరు. ఆ కేసు నా దగ్గరకు వచ్చింది. ఈ కేసు కోసం అనవసరంగా